హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? మనం ఇంట్లోనే యూజ్ చేసే నెయిల్ కటర్తో మన నెయిల్స్ని ఎలా షేప్ చేసుకోవాలి అన్నది ఈ వీడియో అనమాట. సో లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా? సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను నెయిల్స్ అయితే ఎంత పొడుగ్గా పెంచానో. అసలు నెయిల్స్ కట్ చేయలేదండి. సో బొటన వేలు చూసారా ఎంత షేప్ ఎంత బాగుందో. సో ఇదేంటంటే షేపింగ్ చేసుకుందామని చెప్పి నెయిల్స్ని నేను అంతలా పెంచాను, కటింగ్ అయితే చేసుకోలేదు. అందులోనే హౌస్ వైఫ్లు ఉంటే కనుక హౌస్ వైఫ్స్కి ఏదో ఒక పనిలోని గోర్లు అంతలా పెంచినా కూడా విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పి నేను మొత్తం నెయిల్స్ అన్ని కట్ చేసిన తర్వాత షేపింగ్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ ఏదైనా కార్నర్స్ ఉంటాయి కదా, ఆ కార్నర్స్లోనే ట్రై చేయాలి ఫస్ట్. సో కార్నర్స్ కట్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ షేప్ వస్తుంది కదా, వీ షేప్, ఆ వీ షేప్ని కట్ చేసి అక్కడ ఆ రెండు కార్నర్స్ని కట్ చేసిన తర్వాత మనం చూసారా, మళ్ళీ మనకి ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటంటే యూ షేపే చేస్తున్నాను. సో ఇక్కడ నాకు అంత లెంత్ అవసరం లేదు, సో అందుకని ఫస్ట్ కట్ చేసేస్తున్నాను నాకు ఎంత లెంత్ కావాలో. సో ఆ లెంత్లోనే నేను ఇప్పుడు షేపింగ్ అయితే చేస్తున్నాను. సో చూపుడు వేలికి. సో ఈ కార్నర్స్ కట్ చేసేసాను. సో చూసారా, కొంతమంది ఏంటంటే వీ షేప్లో పెంచుతారు, కొంతమంది ఏంటంటే యూ షేప్లో పెంచుతారు. నాకు యూ షేపే ఇష్టం అండి. సో యూ షేప్ అంటారు, లేదంటే కొంతమంది రౌండ్ షేప్ అంటారు. సో నేనైతే యూ షేప్ పెంచుతాను అనమాట, అంటే యూ షేపే నాకు ఇష్టం. సో చూస్తున్నారు కదా, నాకు ఇంత లెంత్ అయితే అవసరం లేదు. ఏదో ఒక పనులు అంటే బట్టలు ఉతుకుతున్నప్పుడు కానీ, లేదంటే సామాన్లు తోముతున్నప్పుడు ఏదో ఒక చిన్న పనిలోని గోర్లు అనేవి విరిగిపోతూ ఉంటాయి. సో అప్పుడు చాలా నొప్పి అయితే వస్తుంది కదా. సో అందుకని నాకు కావాల్సిన లెంత్లోని మాత్రమే నేను షేప్ అయితే చేసుకుంటున్నాను. అది కూడా ఇంట్లోనేనండి. మనం ఏదో షేపర్స్ని ఫైల్స్ని నెయిల్ ఫైల్స్ని యూజ్ చేసి కాదు, ఓన్లీ ఇంట్లో యూజ్ చేసే నార్మల్ నెయిల్ కటర్తోనే. ఓకేనా? సో చూసారా, అక్కడ ఆ షేప్ రాగానే మనం యూ షేప్లోకి అంటే రౌండ్ షేప్లోకి కట్ చేసేసుకుంటాం. మనం ఏ షేప్లో కావలిస్తే ఆ షేప్లో మనం కట్ చేసేసుకుంటాము. సో ఇప్పుడు లాస్ట్ ఫింగర్ చిటికెన వేలు. సో చిటికెన వేలుకి కూడా నేను షేప్ అయితే చేసేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు. చాలా సింపుల్ అండి, ఇంట్లోనే మనం ఈజీగా అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా మనం షేప్ చేసుకోవచ్చు ఇంట్లోనే. సో చూస్తున్నారు కదా, నేనైతే నెయిల్ కటింగ్ అయితే షేపింగ్ కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఫైలింగ్, నెయిల్ కటర్లోనే ఇలాగా ఒక బ్లేడ్లా ఇస్తాడు కదా, అది నెయిల్ ఫైలింగ్ అనమాట. సో మనకి నెయిల్స్ని ఫైల్ చేసుకోవటానికి, సో మనం ఎక్కడెక్కడైతే కట్ చేసామో అదంతా కూడా మనం ఇప్పుడు షేప్ చేసుకోవాలి, అంటే ఫైలింగ్ అన్నది చేసుకోవాలి. సో అలా మనం ఫైలింగ్ అంటే షార్ప్ ఎడ్జెస్ ఏమీ లేకుండా అంటే ఈక్వల్గా మనకి నెయిల్ గ్రోత్ ఉండటానికి ఈ ఫైలింగ్ అన్నది చేస్తారు. సో నెయిల్ కటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం నెయిల్ ఫైలింగ్ అన్నది చేసుకోవాలి. సో వీడియోలో చూస్తున్నారు కదా, సో అలా మనం ఎక్కడైతే మనం కట్ చేసామో అక్కడంతా కూడా మనం నెయిల్ ఫైలింగ్ అన్నది చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటే మనకి ఈవెన్గా మొత్తం షేప్ అన్నది కరెక్ట్గా వస్తుంది. సో ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? సో చూసారు కదా, వీడియోలో చూపించినట్టు మనం మొత్తం షేపింగ్ అయితే చేసేసుకున్నాం. సో షేపింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నెయిల్ పాలిష్ అనేది పెట్టుకోవాలి. సో నేను ఇక్కడైతే లైట్ కలర్స్ అండి, నాకు మ్యాక్సిమం లైట్ కలర్స్ అంటేనే చాలా ఇష్టం. సో ఇది ఏంటంటే లైట్ పింక్ కలర్ అన్నమాట. సో వీడియోలో కొంచెం బ్రౌనిష్ కలర్లా కనిపిస్తుంది కానీ పింక్ కలర్ ఇది. ఓకేనా? లైట్ అంటే మ్యాటీ పింక్ అంటారు. సో మ్యాటీ పింక్ కలర్ అనమాట NYB నుంచి. సో నేను ఇప్పుడు నెయిల్ పాలిష్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఇది ఇలా మనకి ఏంటంటే షార్ట్ లెంత్ ఏంటంటే మనకి 3 డేస్కి చాలా బాగా ఉంటాయండి చూడటానికి. 3 డేస్ తర్వాత మనం నెయిల్స్ని చూస్తే ఆ షేప్ అనేది కరెక్ట్గా చాలా బాగుంటుంది చూడటానికి. నాకు అందుకే నేను షార్ట్ లెంత్లోనే నేను షేపింగ్ అనేది చేసుకుంటాను. సో చూసారా, ఇది మ్యాటీ పింక్ అనమాట. సో టార్చ్ వేసినప్పుడు ఇలా కనిపిస్తుంది.
సో సెకండ్ కోటింగ్ అన్నది పెట్టుకోవాలండి. సెకండ్ కోటింగ్ వల్ల మనకి ఈ కలర్ అన్నది కరెక్ట్గా మనకి అపీర్ అవుతుంది అన్నమాట మన నెయిల్స్ మీద. సో నెయిల్స్ మీద కరెక్ట్ కలర్ అన్నది తెలియాలి అంటే మనం డబుల్ కోటింగ్ అన్నది వేసుకోవాలి నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు. సో నెయిల్ పాలిష్ డబుల్ కోటింగ్ పెట్టుకుంటే దాని యొక్క కలర్ అన్నది కరెక్ట్గా మనకి తెలుస్తుంది. దాన్ని కూడా మళ్ళీ చూడటానికి కూడా చాలా బాగుంటుంది కూడా డబుల్ లేయర్ పెట్టుకుంటే. సో చూస్తున్నారు కదా ఎంత డిఫరెన్స్ అయితే ఉందో ఫస్ట్ కోటింగ్కి అలాగే సెకండ్ కోటింగ్కి. సో చూసారా, సో ఇప్పుడు ఏంటంటే ఇన్విజిబుల్ కలర్. సో చూస్తున్నారా, ఇన్విజిబుల్ కలర్ అంటే వాటర్ కలర్ నెయిల్ పాలిష్ అన్నది పెట్టుకోవటం వల్ల మన నెయిల్స్కి షైనింగ్ ఎఫెక్ట్ అన్నది వస్తుందన్నమాట. అంటే లైటింగ్ పడుతున్నప్పుడు మనకి షైనీ అవుతుంది, చాలా బాగుంటుంది చూడటానికి. సో నేను ఇప్పుడు ఆ వాటర్ కలర్ని పెట్టుకుంటున్నాను. ఇది సింగిల్ కోటింగ్ అయితే సరిపోతుంది. సో చూస్తున్నారా అక్కడ ఎంత షైనీ అవుతుందో పెట్టుతున్నప్పుడే మనకి ఇక్కడ టార్చ్ కదా. సో ఆ షైనీకి ఈ షైనీకి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. సో అంటే నెయిల్ పాలిష్ షైనింగ్కి అలాగే ఇక్కడ ఈ ఇన్విజిబుల్ వాటర్ కలర్ ఉంది కదా, సో ఇది పెట్టేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారా, ఇది సింగిల్ కోటింగ్ అయితే సరిపోతుందండి. సో చూడండి ఎంత బాగా షైనీ వస్తుందో. ఇది న్యాచురల్ కలర్ అంటే న్యాచురల్ లైట్లో అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.